నమస్తే ఆల్ మాస్టర్స్. వెల్కమ్ టు పవర్ ఆఫ్ తపస్య యూట్యూబ్ ఛానల్ మాస్టర్స్. ముందుగా మనకి ఇంతటి గొప్ప జ్ఞానాన్ని నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ఎన్నో తెలిసిన విషయాలు తెలియని విషయాలు గురించి తెలుసుకునే విధంగా సజ్జన సాంగత్యం చేసుకునే విధంగా మనకి ఇంతటి గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చిన పరమ గురువులకు, అసెండెడ్ మాస్టర్స్కు, ఎంతోమంది దేవీ సమూహాలకు మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, మనము ఈరోజు ఆత్మ సంబంధాలు మరియు ఆత్మలు మధ్య ఒప్పందాలు అంటే సోల్ కాంట్రాక్ట్స్ గురించి తెలుసుకున్నాం మాస్టర్స్. మన పవర్ ఆఫ్ తపస్య యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక 3 సెషన్స్ వెంకటేశ్వర సార్ తీసుకున్నారు మాస్టర్స్. దానికి ఎక్స్టెన్షన్గా మరో కొత్త కోణంలో మనము ఈ ఆత్మ సంబంధాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఇరుగు పొరుగు, మన అందరూ మన లైఫ్లో ఒక చిన్న షార్ట్ టైంలో అన్నా సరే మనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితో మనకి ఆత్మ సంబంధం ఉంటుంది మాస్టర్స్. అది ఎలాంటి రూపంలో అయినా మనము ఈ జన్మ తీసుకోవడానికి ఒక సంచిత కర్మలు, ప్రారాబ్ధ కర్మలు అనే ఒక కర్మలు బ్యాగ్ని మనం మోసుకొని ఈ భూమి మీదకి జన్మ తీసుకుంటాం మాస్టర్స్. మరి దానికి కావలసిన సిచ్యువేషన్స్ని, ఛాలెంజెస్ని మన ముందు పెట్టడానికి వచ్చే బంధాలని ఆత్మ సంబంధాలు, మరియు ఇలాంటి సిచ్యువేషన్ని, ఇలాంటి ఛాలెంజెస్ని, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ని మనకి ఇస్తామని, అలాంటి సిచ్యువేషన్స్కి నేను పాత్రధారి అవుతాను అని ఒప్పందం చేసుకోవడమే సోల్ కాంట్రాక్ట్ అంటారు మాస్టర్స్. సో మరి ఈ ఆత్మ సంబంధాల గురించి, సోల్ కాంట్రాక్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశాల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, అసలు ఈ నాలెడ్జ్ మనకి ఎందుకు ఇంత అవసరము అని మనం ఆలోచిస్తే మాస్టర్స్, నిజంగా ఒక సిచ్యువేషన్ మన ముందు ఎదురుకి రావాలి, అందులో మన పాత్ర పోషించాలి అంటే ఆ ఎదుటి వ్యక్తి ఎంత క్యారీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోపమో ద్వేషమో ఏదో ఒకటి తీసుకోండి, మన మీద కోప్పడాలి, మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని అంటే ఆ ఎదుటి వ్యక్తి ఎంత స్ట్రెస్ ఫీల్ అవ్వాలి, ఎంత ఆలోచించాలి. సో అదంతా తీసుకొని మన ముందు నుంచొని ఒక మాట అంటున్నారు అంటే మన కర్మల్ని, అంటే మనకు ఒక ఆత్మ పాఠం నేర్పించడానికి వాళ్ళు వస్తున్నారు అని అంటే వీ షుడ్ రియల్లీ ఫీల్ గ్రాటిట్యూడ్ మాస్టర్స్. అందుకు ఈ నాలెడ్జ్ తెలియాలి మనకి. ఎదుటి వ్యక్తి మనకి మన పర్సనల్ రీజన్స్ గురించి కాదు, ఆల్రెడీ ఆత్మ ఒప్పందం అయ్యింది, నేను నీకు ఈ ఎక్స్పీరియన్స్ ఇస్తాను నీ లైఫ్లో, సో దట్ నువ్వు స్ట్రాంగ్ అవుతావు, నువ్వు ఒక ఆత్మ పాఠం నేర్చుకుంటావు, నీలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ పోతాయి, నువ్వు ఇంకా బెటర్ స్టెప్ వేస్తావు నీ లైఫ్లో అనే ఒక గొప్ప లెసన్ నేర్పించడానికి మన ముందు ఉంటారు వాళ్ళు. అంతేకాకుండా ఈ నాలెడ్జ్ ఎందుకు అవసరమా అని అంటే కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళి, ఎందుకు నాకే ఇది జరిగింది, ఆ పక్కన వాడు ఎన్నో పాపాలు చేస్తున్నాడు, ఎన్నో బ్యాడ్ థింగ్స్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది, వై నాకెందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ని నేను ఫేస్ చేస్తున్నాను అని అనుకున్న దానికి ప్రతి దానికి సమాధానం ఈ
కర్మ సిద్ధాంతం, ఆత్మ ఒప్పందం, మన సంచిత కర్మల్ని మనం ఆ బ్యాగ్లో ఉన్న కర్మల్ని మనం ఒక్కొక్కటిగా తీసేయడము, ఈ జనన మరణ చక్రాల నుంచి విముక్తి పొందడము, మన టర్మ్స్లో చెప్పాలంటే మోక్షం. మనకి ఇంకా జననం ఉండదు, మరణం ఉండదు. మనం అలా అంత అసెండెడ్లో కావాలి అని అంటే మనం తెచ్చుకున్న ఆ మూటను ఖాళీ చేసుకోక తప్పదు. అది మంచి అవ్వని చెడు అవ్వని, మనం చేసుకున్న మంచియే ఇప్పుడు మనం ఉంటున్న ఈ కంఫర్ట్స్, మనకి ఇంతటి నాలెడ్జ్ కూడా మనకి వస్తుంది అని అంటే అది మనం చేసుకున్న మంచి అయి ఉండొచ్చు కదా మాస్టర్స్. సో ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ మనం ఎక్స్పీరియన్సెస్ని మనము అనుభవించినప్పుడు మాత్రమే మన కర్మల్ని జీరో చేసుకోగలం. సో అది ఎప్పుడు వస్తుంది మాస్టర్స్? మనకి ఈ నాలెడ్జ్ తెలిసినప్పుడే, మన లైఫ్లో ఏం జరుగుతుంది అని మనకి తెలిసినప్పుడు మాత్రమే మనము ఆ ఎక్స్పీరియన్స్ని యాక్సెప్ట్ చేయగలము. అందుకు ఈ నాలెడ్జ్ అనేది మనం తెలుసుకోవడం చాలా అవసరం మాస్టర్స్. సో ఆత్మ సంబంధాల గురించి తెలుసుకున్నాం, ఆత్మల మధ్య ఒప్పందాలు ఎందుకు తెలుసుకోవాలి ఈ నాలెడ్జ్ అని తెలుసుకున్నాము. సో ఆల్రెడీ డివైన్ ప్లాన్లో మన చుట్టూ ఉన్న బంధాలన్నీ రెడీగా ఉన్నాయి భూమి మీదకి రావడానికి. ఇప్పుడు మనకు కావాల్సిన బంధం తల్లి గర్భం. ఎస్ మాస్టర్స్, ఈరోజు మనము ఆ మదర్ ఊంబ్ యొక్క ప్రత్యేకత మనం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. అది ఒక దేవాలయం. అక్కడ ఒక శక్తి క్షేత్రమే ఉండింది మాస్టర్స్. ఆ మదర్ ఊంబ్ అనేది మనం ఎప్పుడైతే ఒక శక్తి క్షేత్రం, సంకల్పం, ప్రేమ ఇవన్నీ మిళితమైన ఒక జీవన సృష్టి జరుగుతుంది మాస్టర్స్. ప్రతి శిశువు తను తెచ్చుకున్న కర్మలని నుండి స్ట్రాంగ్ అవ్వడానికి ఆ మదర్ ఎమోషన్స్ అనేవి తనకి ఆ ఆత్మకి హీలింగ్ చేయగలవు, బలపరచగలేంత శక్తి ఆ శిశువుకి అందిస్తుంది మాస్టర్స్. ఇక్కడ పాస్ట్ కర్మస్ ప్లస్ ప్రెజెంట్ మదర్ ఎమోషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ని షేప్ చేయగలిగే అంత శక్తి ఆ తల్లి గర్భానికి ఉంది మాస్టర్స్. ఒక శరీరం, ఆత్మకి శరీరం కావాలి అని అంటే తల్లి గర్భం అనేది ఒక పోర్టల్ లాంటిది. కానీ చివరికి ప్రేమే గమ్యం. ఇదే మనం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. జననం ఎలాంటిదైనా అవ్వనియండి, ఎలాంటి ఎమోషన్స్నైనా మనం క్యారీ చేసుకొని ఈ భూమి మీదకి వచ్చినా సరే, అల్టిమేట్ డెస్టినీ ప్రేమ అనే గమ్యాన్ని మనం చేరుకోవడమే అసలైన ఆత్మ ప్రయాణం. ఎస్ మాస్టర్స్. సో ఒక బిడ్డ ఆ తల్లి గర్భాన్ని చూస్ చేసుకోవడానికి ఏమై ఉంటాయి కారణాలు? ఫర్ ఎగ్జాంపుల్, శ్రీకృష్ణుడు దేవకి, ఆ దేవకి మాత గర్భాన్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఆ నెక్స్ట్ అవతారానికి, కృష్ణావతారానికి ఆ దేవకి మాత గర్భాన్ని చూస్ చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఆ వంశంలో యొక్క జ్ఞానం, ఆ వంశ పరంపర మరియు అంతటి శక్తి. అంతేకాకుండా చెరసాలలో జన్మించాడు కృష్ణుడు అంటే అది మనకి ఏం చెప్తుంది అంటే చీకటిలో వెలుగు, ఒక ధర్మ రక్షణ కోసమై, ఒక దైవిక, ఒక డివైన్ ప్లాన్ కోసమై ఆ కృష్ణుడు ఆ గర్భాన్ని ఎంచుకున్నాడు మాస్టర్స్. ఇలా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు.
అంటే నేను మీకు ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మనం పురాణాలు వింటున్నాము, కానీ మనం లైఫ్లో కొన్ని రిలేట్ చేసుకోలేకపోతున్నాము. సో ఇలాంటి స్టోరీస్ మనం చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ తెలిసిన విషయాన్నే మనం అన్వయించుకున్నప్పుడు చాలా బాగా అర్థం చేసుకోగలం మాస్టర్స్. అంతేకాకుండా వ్యాస మహర్షి జననం ఎందుకు, అతని సోల్ కాంట్రాక్ట్ ఏంటి, మహాభారతాన్ని రచించడం మరియు ఎన్నో వేదాలని విభజించడం, ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవడం, ఇవన్నీ వ్యాస మహర్షి సోల్ కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు అంతటి శక్తివంతమైన తల్లి గర్భం కోసం వెతికినప్పుడు సత్యవతి, ఆవిడకి ఎన్నో ఎన్నో దైవిక శక్తులు ఉన్నాయి మాస్టర్స్. ఆవిడ ఒక మత్స్యకారిణి అయినప్పటికీ పరాశర మహర్షి ద్వారా వ్యాస మహర్షికి జన్మనిస్తుంది. సో ఒక మహర్షి యొక్క జ్ఞానం, ఆ సత్యవతి యొక్క దైవ శక్తి రెండు కలిసినప్పుడు ఆ వ్యాస మహర్షి సృష్టించిన సృష్టి, ఆ మహాభారతం రచన అనేది మన కళ్ళకు కట్టినట్టు చూపించారు మాస్టర్స్. మరియు ఇది మనకి ఏమేం తెలుస్తున్నాయి అంటే, ఒక తల్లి గర్భాన్ని ఎంచుకోవడానికి వంశ పరంపర అయి ఉండొచ్చు, ఆ వంశంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆ బిడ్డ జెనెటిక్స్లో ఉండడానికి ఆ జన్మ తీసుకొని ఉండొచ్చు. ఇంకొకటి ఎమోషనల్ లెర్నింగ్. అంటే ఇక్కడ చూడండి, కుంతీదేవి అండ్ కర్ణుడు. సో అంటే అక్కడ తల్లి అయినప్పటికీ అక్కడ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి కర్ణుడిని, అలా వదిలేస్తుంది. అప్పుడు ఆ కర్ణుడు ఎలాంటి పాఠం నేర్చుకుంటాడు? ఒక రిజెక్షన్ నుంచి ఏం నేర్చుకోవాలి? మనల్ని ఒకళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు మనం ఎలా దాన్ని కాపప్ చేసుకోవాలి? ఒక ఆత్మ గౌరవం ఎలా చేయాలి? ఒక ధైర్యంగా తన జన్మని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన కరేజ్ కర్ణుడు నేర్చుకోవాల్సిన సోల్ కాంట్రాక్ట్ ఉంది. మరియు అభిమన్యుడు స్టోరీ మనకి ఎలా రిలేట్ అవుతుందంటే, తల్లి ఏమైతే థింక్ చేస్తుందో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువుకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనే దానికి మనకి అభిమన్యుడు స్టోరీ చాలా బాగా అర్థమవుతుంది మాస్టర్స్. ఆ స్టోరీ పద్మవ్యూహం స్టోరీ వింటున్నప్పుడు ఆ పద్మవ్యూహంలో ఎంట్రీ ఎలా అవ్వాలన్నంత వరకే విన్నారు. తర్వాత తల్లి నిద్రపోవడంతో ఆ స్టోరీ అక్కడికి ఆగిపోయింది. అంటే అక్కడ అభిమన్యుడి సోల్ కాంట్రాక్ట్ ఏంటి? అక్కడ లోపలికి వెళ్ళడం వరకే తన సోల్ కాంట్రాక్ట్. అక్కడ ఏమవుతుంది, తిరిగి రావడం అనేది తెలియక కౌరవుల చేత మరణం పొందుతాడు. అలా మరణించిన అభిమన్యుడు మిగతా వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ అయిందంటే, కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు కర్ణుడు ప్రతిజ్ఞ అనేది సృష్టి జరిగింది. వాళ్ళు ఎమోషనల్గా చాలా ట్రిగ్గర్ అవుతారు. నెక్స్ట్ ఆ యుద్ధానికి నెక్స్ట్ సృష్టి జరిగింది. సో ఇలా ఒక బిడ్డ తల్లి గర్భాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఎన్నో ఉంటాయి మాస్టర్స్. వాళ్ళ సోల్ కాంట్రాక్ట్ని బట్టి వాళ్ళ సరౌండింగ్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అలా డిజైన్ చేసుకొని, నేను ఈ ఫలానా గర్భంలోకి జన్మ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని జన్మ తీసుకుంటారు. ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు మాస్టర్స్. కొన్ని ఆత్మలు పూర్వజన్మ యొక్క మలినాలని క్లియర్ చేసుకోవడానికి కూడా ఆ తల్లి గర్భాన్ని చూస్ చేసుకుంటారు. అంతేకాకుండా సతీ, పార్వతి ఎన్నో జన్మలు తీసుకున్నారు. కానీ సతీమాత మళ్ళీ శివశక్తితోనే జన్మ తీసుకోవాలనుకొని పార్వతిగా జన్మ తీసుకుంటుంది. ఆంజనేయ స్వామి
తను కూడా అంటే ఆంజనేయ స్వామి జన్మ ఎలాంటిదంటే భౌతికం ప్లస్ స్పిరిచువాలిటీ, ఈ రెండిటి సమ్మేళనంతో తన ఆత్మ ప్రయాణం అనేది సాగుతుంది. సో ఇది ఎంత ఇంట్రెస్టింగ్ అంటే మాస్టర్స్, మనం ఇది ఎలా అంటే ఒక కార్మిక్ రిలేషన్స్ ప్లస్ సైన్స్, ఈ జెనెటిక్స్, ఇవన్నీ కోరిలేట్ చేసుకుంటూ చెప్పుకుంటున్న విషయాలు మాస్టర్స్ ఇవి. ఇంకా ఇప్పుడు మనము ఇప్పటిదాకా బిడ్డలు ఆ తల్లుల్ని ఎలా చూస్ చేసుకుంటారు ఆ గర్భంలోకి అని తెలుసుకుంటున్నాము. ఇప్పుడు అలాంటి బిడ్డలు పుట్టిన తల్లులు, పేరెంట్స్, యాజ్ ఎ పేరెంట్స్ మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం మాస్టర్స్. ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఎంతో మందిని చూస్తున్నాము, చైల్డ్లెస్ పీపుల్ మాస్టర్స్. అంటే కొంతమందికి బిడ్డలు పుట్టకపోవడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. అంటే ఆత్మల తలంలో వాళ్ళ జన్మలో పిల్లలుగా పుట్టడానికి ఏ సోల్ రెడీగా ఉండకపోవచ్చు. ఇంకొక కారణం, ఇదివరకు వాళ్ళ కర్మలలో ఏదన్నా శిశు హత్య, పిల్లల్ని బాధ పెట్టడం, అలా ఏమైనా జరుగున్న కారణమైనా అయి ఉండొచ్చు. ఇంకొకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, యూట్రస్ అనేది వీక్గా ఉండడం, ఇలాంటి ఫర్టిలిటీ ఇష్యూస్ ఏవైనా అయి ఉండొచ్చు. అవన్నీ ఎనర్జీ బ్లాక్స్ మాస్టర్స్. కొంతమంది తల్లులు ఎంతో ఎమోషనల్ ట్రామాతో ఉంటారు. ఆ ఎమోషనల్ ట్రామా, స్ట్రెస్ ఇవన్నీ ఎనర్జీస్ని బ్లాక్ చేసేస్తాయి మాస్టర్స్. అంటే ఆ ప్రవేశాన్ని మూసివేస్తాయి. ఇదంతా కర్మ అనేది ఇట్స్ నాట్ అబౌట్ టు ఫీల్ మాస్టర్స్. ఇది బాధపడాల్సిన విషయం కాదు. ఇది ఏంటంటే మనం తెచ్చుకున్న కర్మల్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన ప్రాసెస్. వాళ్ళు ఇంకొక సేక్రెడ్ పాత్, ఇంకొక పవిత్రమైన దారి వాళ్ళు ఎంచుకున్నారు మాస్టర్స్. ఈ జన్మలో వాళ్ళ శక్తి, వాళ్ళ చైతన్యం, వాళ్ళ నాలెడ్జ్ ఇవన్నీ వాళ్ళు వేరొక మార్గాన్ని వేసుకోవడానికి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. లైక్ సేవ మాస్టర్స్. వాళ్ళు ఎంచుకునే మార్గం సేవ, స్పిరిచువల్ పాత్. ఇంకొకరికి జ్ఞానాన్ని అందించే అంత జ్ఞానం తీసుకోవడం అవనియండి, నాలెడ్జ్ షేరింగ్ అయినా అవనియండి. ఈ పాత్రలో వాళ్ళు వెళ్ళడానికి సోల్ కాంట్రాక్ట్ తీసుకొని ఉండొచ్చు మాస్టర్స్. సో లైఫ్ పర్పస్ అనేది మనకి పుట్టగానే తెలియదు. మనకు ఏదో ఒక సంఘటన మన లైఫ్లో చాలా స్ట్రాంగ్గా జరిగినప్పుడే అది ట్రిగ్గర్ అయ్యి, అది యాక్టివేట్ అయ్యి మనకి తెలుస్తుంది. సో మనం ఎంత బ్లెస్డ్ మాస్టర్స్. మనకి నాలెడ్జ్ అంతా అందుతుంది. పరమ గురువులు మనకి అందిస్తున్నారు ఈ నాలెడ్జ్ అంతా. వీ షుడ్ ఫీల్ సో మచ్ గ్రాటిట్యూడ్ మాస్టర్స్. సో ఇదైతే ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో బిడ్డలు పుట్టట్లేదు అనే ఒక పాయింట్ని మనం పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? సేవ చేయాలి. సేవ అంటే ఒక సేవ చేయాలి అని అంటే ఎంతటి కరుణ, జాలి, ప్రేమ ఎంత ఉండాలి మాస్టర్స్. అదే వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠం మాస్టర్స్. ఆ తల్లిదండ్రులు, ఆ పర్టికులర్ కపుల్ నేర్చుకోవాల్సిన పాఠం అదే. అందరినీ తమ పిల్లలుగా భావించగలిగే అంత ప్రేమ, కరుణ, మరియు వాళ్ళకి ఒక సహనం, ఇవన్నీ నేర్చుకోవడానికే వాళ్ళు ఈ ఆత్మ సంబంధాలు అనే దాంట్లోకి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు.
అలాంటి వాళ్ళు మనం TSOJలో చెప్పుకున్నాం, వాళ్ళని దేవతలుగా చూడాలంట. వాళ్ళు ఒక కర్మచక్రంలో, అంటే ఒక రిలేషన్స్ నుంచి వాళ్ళు విముక్తులు అవుతున్నారు. సో వాళ్ళు అసెండింగ్ దశలో చాలా దగ్గరగా ఉన్నారు. ఈ నాలెడ్జ్ వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం చూడొచ్చు మాస్టర్స్. మన లైఫ్ పర్పస్ వేరే ఇంకొకటి ఉంది అని వాళ్ళ దారిని, వాళ్ళ శక్తిని మళ్ళించగలిగే అంత కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. కేవలం ఈ జన్మ మాత్రము వాళ్ళు అలా ఎంచుకోబడ్డారు అంటే ఆ రిలేషన్స్ ఇలా కూడా ఈసారి నేను ఒక మహాయోగి అయి ఉండొచ్చు, మహాయోగిని అయి ఉండొచ్చు. అలా జన్మ తీసుకొని నాది స్పిరిచువల్ పాత్లో కానీ, సేవా మార్గంలో కానీ, సమాజానికి ఇంకేదన్నా దశలో కానీ నేను హెల్ప్ చేయాలి అన్న థాట్ వాళ్ళకి రావాలి మాస్టర్స్. ప్రేమే గమ్యం అని ఎందుకు చెప్పుకున్నాం? పిల్లలు పుడితేనే ప్రేమ కాదు మాస్టర్స్, వాళ్ళకి అందిస్తేనే ప్రేమ కాదు. సమాజానికి ఎంతోమంది ప్రేమ పొందక ఎంతోమంది అల్లాడిపోతున్నారు. ఎప్పుడు ద్వేషము, కోపము ఇవే చూస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ప్రేమ అన్న హోప్ మనం ఇవ్వగలిగితే అదే మన లైఫ్ పర్పస్ అయి ఉండొచ్చు కదా. పైన ఉన్నత తలాల్లో 2 సోల్స్, ఒక తల్లి సోల్, ఒక బిడ్డ సోల్, 2 మాట్లాడుకుంటున్నాయంట. బిడ్డ సోల్ అంటదంట, అమ్మాయి సార్ నిన్ను తల్లిగా ఎంచుకుంటాను నేను. ఆ తల్లి ఎంతో పొంగిపోతుందంట, ఎంతో ప్రేమగా అంటదంట, నాకంతటి అదృష్టాన్ని ఇస్తున్నావా, థ్యాంక్ యూ సో మచ్ అంటదంట. అప్పుడు ఆ బిడ్డ సోల్ చెప్తుందంట, కానీ నేను నీ కడుపును పుట్టనమ్మా, నీ ప్రేమను వెతుక్కుంటూ నిన్ను చేరుతాను అని అంటదంట. అప్పుడు ఆ తల్లి చాలా బాధపడుతుందంట, ఇది ఎలా సాధ్యం, తల్లిగా నేను ఎలాగా ఉండాలి, ఈ బిడ్డకి ప్రేమను అందియాలి. ఇక్కడ ఏమవుతుంది మాస్టర్స్, ప్రేమ కరుణ ఆ తల్లి లైఫ్లో వస్తాయి, కానీ ఎక్కడ లాక్ పడింది? యాక్సెప్టెన్స్ దగ్గర లాక్ పడిపోయింది. ఆ యాక్సెప్టెన్స్ అనే పాఠం నేర్చుకోవడానికి ఆ తల్లి బిడ్డ ఇద్దరు జన్మ తీసుకుంటారు. అడాప్షన్ లాగా అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో మెడికల్ అసిస్టెంట్స్ ద్వారా, IVF ద్వారా త్రూ డోనర్స్ ద్వారా ప్రెగ్నెంట్ అవుతున్న తల్లులు అయి ఉండొచ్చు. వీళ్ళు ఎంత స్పెషల్ అంటే మాస్టర్స్, మల్టిపుల్ కాంట్రాక్ట్స్ తీసుకొని వస్తారు. బయాలజికల్ మదర్ దగ్గర ఒక కాంట్రాక్ట్, అండ్ పోషణ, నర్చరింగ్, ఫ్యామిలీ, వీళ్ళ కోసం ఇంకొక మదర్తో సోల్ కాంట్రాక్ట్ తీసుకుంటారు. 2 సోల్ కాంట్రాక్ట్స్ తీసుకొని ఆ బిడ్డ జన్మ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం నేర్చుకోవాలంటే మాస్టర్స్, యాక్సెప్టెన్స్. రక్త సంబంధం ఉంటేనే, జెనెటిక్స్ కలిస్తేనే నా అని కాదు, నా అనే పాఠం నేర్పిస్తుంది. అంటే అక్కడ అహం, నా అని ఎక్కడొస్తుందో అక్కడ అహాన్ని కరిగించే పాఠం నేర్పిస్తుంది. నా బిడ్డ, నా రక్తం, నా జీన్స్ ఇవన్నీ ఏం లేకుండా ఆ బిడ్డను నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. అదే ఆ పాఠం నేర్చుకోబడుతుంది. సో అలాంటి పిల్లలే మనకి లైఫ్లోకి వస్తారు. గ్రేట్ కదా మాస్టర్స్. ప్రతిదీ ఒక కాంట్రాక్ట్తో ఒక లెసన్ నేర్పించడానికి వస్తుందంటే
మనం ఇంకా ఏం చెయ్యక్కర్లేదు కదా మాస్టర్స్, సాక్షిగా చూస్తూ ఉండడమే కదా. ఎస్ మాస్టర్స్. ఇంకొకళ్ళ లైఫ్లో కొంతమంది బిడ్డలు పురిట్లో చనిపోవడం, అండ్ ఇది ఎలా తీసుకోవచ్చు అంటే ఆ బేబీ సోల్ ఆ కొద్దిగా ఆ షార్ట్ పీరియడ్లోనే మదర్ స్పర్శ కోసం, ఆ మదర్ కడుపులో ఉన్నప్పుడు ఐదర్ 3 months 4 months 5 months ఏదైనా ఉండొచ్చు, ఆ మదర్ స్పర్శ కోసం జన్మ తీసుకుని ఉండొచ్చు. చాలా చిన్న సోల్ కాంట్రాక్ట్తో వచ్చి ఆ మదర్ని స్పర్శ పొంది ఆ గర్భంలో ఆ వాతావరణాన్ని ఫీల్ అయ్యి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తల్లి ఎంత ఎమోషనల్గా ట్రామా ఫీల్ అవుతుంది మాస్టర్స్. అక్కడ నేర్చుకోవాలి ఆ తల్లి ఎలా స్ట్రాంగ్ అవ్వాలో, అక్కడ నేర్చుకోవాలి ఆ తల్లి ముందుకు ఎలా సాగాలో, మరింత స్ట్రాంగ్గా, మరింత హెల్దీగా ఆ పెయిన్ నుంచి బయటికి వచ్చే అంత స్ట్రాంగ్ చేస్తుంది ఆ బిడ్డ. ఇంకొంతమంది పిల్లలు మాస్టర్స్ ఛాలెంజెస్తో పుడతారు, పుట్టుకతోనే ఎన్నో అంగవైకల్యం, ఆరోగ్య సమస్యలతో పుడతారు. అలాంటి పిల్లల్ని కన్నా తల్లులు ఏం నేర్చుకోవాలండి మాస్టర్స్? అసలు అలాంటి సోల్ కాంట్రాక్ట్తో ఆ పిల్లలు వస్తున్నారు అంటే వాళ్ళు 2-3 జన్మలు ఒకేసారి అనుభవించడానికి వాళ్ళు ఆ కర్మని మోసుకుంటూ వస్తారు. మరి ఆ 2-3 కర్మల్ని ఒకేసారి తీర్చుకోవాలి అని అంటే ఆ మదర్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి. అలాంటి గర్భాన్ని చూస్ చేసుకుంటారు మాస్టర్స్. అలాంటి సహనం ఉన్న తల్లుల్ని చూస్ చేసుకుంటారు ఆ బిడ్డలు. అలాంటి తల్లులు ఏం పాఠం నేర్చుకోవాలి మాస్టర్స్? యాక్సెప్టెన్స్, కరుణ అండ్ సహనం. ఎంత సహనం కావాలి మాస్టర్స్? వాళ్ళ మీద మనము యాక్చువల్లీ కొంతమంది జాలి చూపిస్తుంటారు. వాళ్ళకి జాలి కాదు మాస్టర్స్ మనం చూపించాల్సింది ప్రేమ. వాళ్ళ పక్కన కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసి మన లవ్ ఎనర్జీస్ని అంతా షేర్ చేయండి. వాళ్ళు అంతటి ఎమోషనల్ ట్రామా నుంచి కూడా బయటపడిపోతారు. అంతటి శక్తినిచ్చిన వాళ్ళం అవుతాం మనం. కొంతమంది వాళ్ళని అంటారు, నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో ఇలాంటి బిడ్డలు పుట్టారు అని. పాపం కాదు మాస్టర్స్, మేబీ ఈ కార్మిక్ రిలేషన్స్, ఈ కర్మ సంబంధాలు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు అసెండ్ అవుతూ ఉన్నారు, వాళ్ళ ఎసెన్షన్కి దగ్గరలో ఉన్నారు. వాళ్ళు మనకంటే 2-3 పాఠాలు ఎక్కువే నేర్చుకొని ముందుకెళ్ళిపోతున్నారు. వి షుడ్ రెస్పెక్ట్ దెమ్ మాస్టర్స్. అంతేకాకుండా ఆల్రెడీ ఛాలెంజెస్తో పుట్టిన వాళ్ళు ఒకానొక దశలో వాళ్ళు ప్రేరణ పొంది ఎంతో స్ట్రాంగ్ అయిపోతుంటారు. ఇప్పుడు చూడండి, బ్లైండ్గా ఉన్న పర్సన్ బ్రెయిలీ లిపి రాయలేదా? ఎన్నో హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు ఎన్ని చేయట్లేదు మాస్టర్స్ వాళ్ళు. మనకి స్టీఫెన్ హాకింగ్ 21 years వరకు బాగానే ఉన్నారు. సడన్గా న్యూరాలజికల్ డిజార్డర్ వచ్చి ఇంకో 2-3 yearsలో చనిపోతారు అని అనుకున్న ఆయన 56 years బతికారు. ఆల్మోస్ట్ 76 years ఆయన బతికారు. ఆయన ఒక గొప్ప సైంటిస్ట్. ఎన్నో సైంటిఫిక్ రివల్యూషన్స్ చేశారు. బ్లాక్ హోల్ థియరీ అండ్ గ్రావిటీ, ఇంకా ఈ కాస్మిక్ సిద్ధాంతం, కాస్మిక్ ఎనర్జీ. జాన్ పాల్నే ఎదిరించారు.
దేవుడు 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 ఇదంతా సృష్టించారు అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎనర్జీ, ఇట్స్ ఆల్ అబౌట్ యాటమ్, ఎలక్ట్రాన్, అంతా ఈ సైన్సే. మనలోనే ఆ సైన్స్ ఉంది. అందుకే అంటున్నాం మాస్టర్స్, ప్రతిసారి మనం అనుకున్నాం సీక్ గాడెస్ ఇన్ యూ, మనలోనే ఒక దైవం ఉండింది అని మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి మాస్టర్స్. సో మనకి ఇవన్నీ ప్రతి సోల్ కాంట్రాక్ట్ మధ్య, ప్రతి ఆత్మ సంబంధం వెనుక ఒక పాఠం. ఆ పాఠమే అన్కండిషనల్ లవ్, కరుణ ఎలా ఉండాలి, స్ట్రాంగ్ ఎలా ఉండాలి, సేవా భావంతో ఎలా ఉండాలి, ఇవే మూలం మాస్టర్స్. ఇవే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఇప్పుడు ప్రస్తుతం టీనేజర్స్ మాస్టర్స్, మనము పిల్లల్ని కరెక్ట్ వేలో పెంచలేక వాళ్ళు టీనేజ్ వరకు వెళ్ళిపోయి ఉంటారు. ఆ మూమెంట్లో మన హ్యాండ్స్లో ఏమీ కొన్ని చేయి దాటి వెళ్ళిపోతుంటాయి. వాళ్ళకి అదంతా ఎందుకు అలా ఉంటున్నారంటే, వాళ్ళకి మనము పిల్లలుగా ఉన్నప్పుడు ఏ దశలో అందించాల్సిన ప్రేమ తల్లిదండ్రులుగా అందించకపోతే ఆ టీనేజర్స్ ఎలా ప్రవర్తిస్తున్నారంటే, వాళ్ళకన్నీ ఇన్స్టాంట్గా జరిగిపోవాలి, ఇన్స్టాంట్ రిలేషన్షిప్స్ కావాలి, ఇన్స్టాంట్ ప్రేమను అందించే బంధాలు కావాలి. వాళ్ళకి ఎక్కడ అన్కండిషనల్ లవ్ అనేది దొరకనప్పుడు ఎదుటి వ్యక్తులు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు అట్రాక్ట్ అయిపోతుంటారు మాస్టర్స్. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో మనకు తెలుసు. వాటన్నిటితో వాళ్ళు అదే జీవితం అనుకుంటారు. ఒక తల్లిదండ్రులుగా మనకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి మాస్టర్స్? వాళ్ళకి అసలైన ప్రేమను వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి అందించినప్పుడు వాళ్ళ ఆలోచనలో స్థిరత్వం ఉంటుంది, వాళ్ళ బిహేవియర్లో స్థిరత్వం ఉంటుంది, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండగలరు. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే విత్స్టాండ్ అయ్యి వాళ్ళ లైఫ్ ముందుకెళ్ళడానికి వాళ్ళు తీసుకోగలిగే డెసిషన్స్ వాళ్ళు తీసుకోగలరు. మన సొసైటీ మొత్తం సొసైటీ ఎలా ఉండాలి ముందు అనేది మొత్తం టీనేజర్స్ మీదే డిపెండ్ అయింది మాస్టర్స్. సో మీ చుట్టూ ఉన్న పర్సన్స్లో ఎవరైతే ఈ స్టేజ్లో ఎవరైతే సఫర్ అవుతున్నా సరే, మన ఫ్యామిలీలో ఎవరైనా అలాంటి పర్సన్స్ ఉన్నా సరే, మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం చాలా 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 అవసరం మాస్టర్స్. సో ప్రేమే గమ్యం, ఇది ఈ సెషన్కి ఒక ముఖ్య ఉద్దేశం మాస్టర్స్. సో ఇంతటి ఆపర్చునిటీ ఇచ్చిన నాకు అండ్ నాకు ఈ స్పిరిచువల్ పాత్లో అడుగులు వేయించిన అసెండెడ్ మాస్టర్స్కి మరియు భౌతికంగా మాకు ఈ పాఠాలను నేర్పించి మమ్మల్ని ఎన్లైటన్ దిశలో నడిపిస్తున్న వెంకటేశ్వరరావు సార్ మాస్టర్ గారికి, ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ చేసిన సరోజా అమ్మకి, నాకు ఈ ఆధ్యాత్మిక జర్నీలో నా తోడు ఉంటూ ఈ పవర్ ఆఫ్ తపస్య అనే గ్రూప్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి, రేఖా గారికి, అందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడే మాస్టర్స్. థ్యాంక్ యూ.